మాజీ సీఎం వైఎస్ జగన్కు కల్పించాల్సిన భద్రత విషయంలో కూటమి సర్కార్ కుట్రపూరితంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తాజాగా నెల్లూరు పర్యటనకు వైఎస్ జగన్ సిద్ధమవుతుండటంతో పోలీసులతో అర్థం లేని అనేక ఆకాంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ను చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివస్తారని తెలిసి దానికి అనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేసుకోలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి కొందరు పోలీసు అధికారులు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, లోకేష్ ప్రమాణ స్వీకారం చేసింది రాజ్యాంగం మీద కానీ అమలు చేస్తుంది మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలకు పంగనామాలు పెట్టి రాష్ట్రాన్ని నిలువదోపిడీ చేస్తున్నారు. వారి అరాచకాలను ప్రశ్నించే గొంతుపై కత్తి పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో లోకేష్ ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. ముందుంది మునగళ్ళ పండగ. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రజలు అధికారాన్ని అప్పగిస్తారు. అప్పుడు నారా లోకేష్ చేసిన తప్పులకు ఆయన ఆదేశాలతో చట్టాలను ఉల్లంఘించిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకుంటారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్లో వస్తున్నారన్న దానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. రోడ్డు మార్గంలో వస్తారంటే ఆకాంక్షలు పెడుతున్నారు. మాజీ సీఎంకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే. కానీ ఆయన గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళినప్పుడు, పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళినప్పుడు, రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కూడా కనీసం భద్రత కల్పించలేదు. రాప్తాడులో హెలిప్యాడ్లోని జనం చుచ్చుకెళ్తున్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టారు. చివరికి హెలికాప్టర్ పైలట్, కో పైలట్ల పైన కూడా విచారణ పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ఏ కంపెనీ కూడా వైఎస్ జగన్ను హెలికాప్టర్ ఇవ్వకూడదనే కుట్రతో ప్రభుత్వం పనిచేసింది. పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మరణానికి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. వైఎస్ జగన్ను చూసేందుకే వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదు. పార్టీ సక్రమంగా విధులు నిర్వహిస్తే సింగయ్య అనే వ్యక్తి మరణించేవారా? అలాగే తెనాలి, చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు వెళ్ళిన సందర్భంలో కూడా అదే విధంగా భద్రతా వైఫల్యం కనిపించింది. వైఎస్ జగన్ పర్యటనను చూసి ప్రభుత్వం భయపడుతుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటీవల తెలుగుదేశం గూండాలు దాడి చేసిన మా పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను సిద్ధమయ్యారు. నెల్లూరు పర్యటనలో ఆయన వెంట కేవలం 3 వాహనాలు, 10 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ అంటేనే ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు.